సంకల్పమాత్రం చేత చెయ్యడం మానేసి తాను అలా చేస్తే భక్తుడి పట్ల తన ఔదార్యమునకు అర్థం లేకుండా పోతుందని తానే దిగొచ్చి చేస్తుంటాడు. అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి విశేషాలని మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది తప్ప అదేమిటంటే అలా చేస్తే కానీ శివుడు చేయలేడా అండి అని అనకూడదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దానికి బాగా సరిపోయేటటువంటి వాడు మహానుభావుడు నందనార్. నందనార్ చిదంబరం వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన యజమానిని అడిగాడు, నేను చిదంబరం వెళదాం అనుకుంటున్నాను నటరాజస్వామి దర్శనానికని. అంటే ఆయన అన్నాడు, వీడికి ఏం పిచ్చే వెర్రా, వీడి చిదంబరం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఈయన భక్తి ఆయనకి ఏం తెలుస్తుంది? భక్తి తెలియబడేది కాదు, అర్థం అవ్వాలంతే. కాబట్టి ఆయన అన్నాడు, అలాగే దానికి ఉంది వెళ్ళు. అంతవరకే వినపడింది నందనార్కి. వెళ్ళన్నాడు, చాలు వెళ్ళిపోవచ్చు యజమాని అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి ఓ 3000 ఎకరాల భూమిని దున్నేయి, కలుపు తీసేయి, విత్తనాలు వేయి, ఆకుమిడి అంతా తీ, మొక్కలన్నీ పాతు, చక్కగా పెంచేయి, ఎక్కడా చీడా పైడా పట్టకుండా చూడు, కంకులు వస్తాయి, కోతలు కోసేయి, ఆ కంకులన్నీ దులిపేయి, ధాన్యం అన్ని బస్తాలకి ఎత్తేయి, మన ఇంటికి తెచ్చేయి, గడ్డంతా తీసుకెళ్లి వాము వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఏది వినపడిందంటే నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నది ఒకటే వినపడింది. ఆనంద పారవస్యంలో ఉన్నాడు. తర్వాత ఈ మాటలు అర్థమయ్యాయి. ఏమిటి రాత్రి 3000 ఎకరాల భూమి నేను దున్నడమా, దున్ని పంట పండించేయడమా అని. వెళ్ళు అన్నాడు కదా, దాన్ని ఒక్కదాన్నే ఆయన స్వీకరించాడు. ఆయన అన్నాడు, తప్పకుండా మీ చేత ఇది చేసి వెళ్ళు అని ఎవరనిపించాడో వాడే నాకు దర్శనం ఇప్పించడానికి కూడా ఇది చేయించి దర్శనమిస్తాడు. ఇప్పుడు పూచి వాడిది అన్నాడు, వచ్చేసాడు. బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో అదే ఈశ్వర స్వరూపం, ఆ నల్లమబ్బు మెరుపు తీగ పార్వతీ పరమేశ్వరులు అన్నాడు. నర్తించి పొలం గట్టు మీద పడిపోయాడు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆనందంలో. ఇప్పుడు పరమేశ్వరుడు సంకల్పం చేస్తే అయిపోతాయి అవన్నీ. శివ సంకల్పమస్తు, అదేం పెద్ద విశేషం ఏంటి కాదు. నా భక్తుడు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు నేనే దున్నుతానన్నాడు. కైలాసం నుంచి ఆయన దిగొచ్చి ఆ పట్టుపంచ పైకి తీసి గోచి పోసి ఎగ్గట్టాడు. ధర్మం వృషభం ఉందిగా ఆయన దగ్గర, ఆ ఎద్దుని పిలిచి కామధేనువుని నాగలి కట్టాడు. తాను స్వయంగా దుక్కి దున్నాడు. పరమశివుడి యొక్క పాదాన్ని స్పర్శ కలిగితే ఆ పొడమి ఎంత పులకించిపోతుంది. మహానుభావుడు విఘ్నేశ్వరుడు విత్తనాలు చల్లాడు. పరమశివుడు అంత చేస్తుంటే ఊరుకుంటుందా? పార్వతీదేవి నీళ్లు తోడిపోసింది, పొలమంతా నీరు పట్టింది ఆవిడ. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, ఆయన వచ్చి కలుపంతా తీసేశాడు, అక్కర్లేని మొక్కలు అంతే. బ్రహ్మాండమైనటువంటి బియ్యం పండేశాయి. ఒక ఎకరంలో ఏదో 7 బస్తాలో 10 బస్తాలో పండవలసింది 100 బస్తాలు పండేశాయి. నందీశ్వరుడు వచ్చాడు, కోతలు కోసేశాడు, ఆ ధాన్యం అంతా బస్తాలకు ఎత్తేశాడు, దాని మీద నందీశ్వరుడు ముద్ర వేసేశాడు. ఈ బస్తాలన్నీ బండికి ఎక్కించాడు, గడ్డంతా వామేసేశారు ప్రమదగణాలందరూను. పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తెల్లవారేటప్పటికి అవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేశారు యజమానికి. ఇదిగో బస్తాలన్నీ పెట్టేశాం, ఇన్ని బస్తాల పంట పండింది, చూసుకో అన్నారు, లెక్క పెట్టుకో వచ్చి. ఆయన తెల్లబోయాడు, ఇదేంటి నేనేదో పరిహాసానికి అన్నాను, ఇవన్నీ ఎవరు దున్నేశారు, ఎవరు కోసేశారు? ఆయన వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు నందనారు. ఆయనకు అర్థమైంది, ఓ ఇతని భక్తికి పరమేశ్వరుడే వచ్చి వ్యవసాయం చేశాడు. ఆయన కాళ్ల మీద పడి, ఈనాటి నుండి నువ్వు నా సేవకుడివి కావు, నీకు నాకు సగపాలు, నా తోడ పుట్టిన వాడితో సమానం అన్నాడు. ఆయనకి ఐశ్వర్యమా కావాలి? ఆయన నాకు శివదర్శనం చాలని చిదంబరం వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది. అగ్నిహోత్రంలో ప్రవేశించమన్నారు, అగ్నిహోత్రంలోకి వెళ్ళాడు, అది పుష్పహారం అయిపోయింది.